ఈరోజు ఉదయం 11:27 ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటు మరో 24 మంది కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఈ ప్రమాణ స్వీకారోత్సవం కోసం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసం నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అక్కడ ప్రధాని నరేంద్ర మోడీని రిసీవ్ చేసుకుని ఇద్దరు కలిసి నేరుగా ఇక్కడికి ప్రమాణ స్వీకార ప్రాంతానికి వస్తారు. ఇప్పుడే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా వచ్చారు. నారా లోకేష్ తో పాటు నందమూరి బాలకృష్ణ, అదేవిధంగా ప్రమాణ స్వీకారం చేయబోయే మంత్రులంతా కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. వీరితో పాటు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు జిల్లాల వారీగా ఎవరైతే మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారో వారి కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇక ఎమ్మెల్యేలంతా కూడా ఇప్పటి వరకు కూడా ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నారు. వీళ్ళంతా కూడా ట్రాఫిక్ జామ్ నుంచి ఇప్పుడే బయటపడ్డారు. ఎందుకంటే ఏబిఎన్లో బ్రేకింగ్లు వచ్చిన తర్వాత విజయవాడ నగరం అంతా కూడా అష్టదిగ్బంధనంలో ఉంది అని చెప్పి చెప్పడంతో ఒక్కసారిగా టీడీపీ నేతలు అలర్ట్ అయ్యారు. వాళ్ళందరినీ కూడా వెంటనే పోలీసులను అలర్ట్ చేశారు. విజయవాడ సిపితో పాటు పోలీసు ఉన్నతాధికారులను అలర్ట్ చేసి ఈ విధంగా చేయటం మంచిది కాదు అని కూడా స్పష్టం చేశారు. ఇక దీంతో పాటు మరో కీలకమైన అంశం ఏంటంటే ఈరోజు చంద్రబాబు నాయుడు తర్వాత పవన్ కళ్యాణ్ వెంటనే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయన డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఇక చంద్రబాబు నాయుడు కూడా ఎయిర్పోర్ట్లో మరికొద్ది సేపట్లో అక్కడ ప్రధాని మోడీ విమానం ల్యాండ్ కాబోతుంది. ఆ ల్యాండ్ అయిపోయిన వెంటనే ఆయనకి ఎయిర్పోర్ట్లో స్వాగతం పలికి ఆ వెంటనే ఆయన బయలుదేరి ఇక్కడికి ఇరువురు కలిసి ఇక్కడికి ప్రమాణ స్వీకార వేదిక వద్దకు రాబోతున్నారు. ఇక దీంతో పాటు రాష్ట్రంలో ఈరోజు దీనికి సంబంధించి ఇంకో కీలకమైన అంశం శ్రీహరి, ఈరోజు ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత చంద్రబాబు నాయుడు ఏ ఫైళ్ల మీద సంతకం పెడతారు? ఆయన మొదటి సంతకం డిఎస్సి అంటే ఉపాధ్యాయుల ఎంపిక. దీనికి సంబంధించి కూడా అభ్యర్థులంతా కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. సుమారు 20 నుంచి 25,000 మధ్య పోస్టులు ఖాళీగా ఉన్నాయి అని చెప్పి విద్యాశాఖ నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే మెగా డిఎస్సి మీద మొదటి సంతకం పెడతాను అని కూడా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇక రెండవ సంతకం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, భూ యాజమాన్య హక్కు చట్టం. దీనిపై ఆయన రెండో సంతకం పెట్టబోతూ ఉన్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడకు వచ్చే రహదారులన్నీ కూడా దిగ్బంధనంలో ఉన్నాయి.